హరీష్, చెప్పే మాటల్లో నువ్వు వినాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సర్వమానవాళిక పాపల నిమిత్తం కొరకై ఈ లోకంలో జన్మించాడని నమ్ముచున్నావా? ఆయన మరణించని నమ్ముచున్నావా? ఆయన తిరిగి లేచిన నమ్ముచున్నావా? అయితే నువ్వు జీవించినటువంటి నీ తల్లి గర్భం నుండి పిండముగా నువ్వు బయటకు వచ్చినప్పటి నుండి బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటంటే, తల్లి గర్భంలో పిండముగా రూపించబడక ముందే నా కనులు నిన్ను చూసి ఉన్నాయని చెప్పేసి ఇర్మియా ఒక మాట అంటాడు. కాబట్టి మనుషుడు పుట్టుకతోనే పాపి. యేసుక్రీస్తు సొంత రక్షకుడిని అంగీకరించి ఆయనే నిజమైన దేవుడని ఒప్పుకొని నమ్మి బాప్తిసం పొందుకుంటే దేవుని యొక్క నిత్య జీవులు ఉంటారని చెప్పేసి బైబిల్ చెప్తుంది. ఈ విషయం నమ్ముతున్నావా? ఈ మెడలో ఏంటిది? లోపలికి తీసేయాలి మనం, అవి పెట్టకూడదు. తీసే ఇది ఇవి ఇవి విగ్రహములతోటే ఉన్నాయి. ఇవి యేసు ప్రభు అయినా మరియమ్మ అయినా ఏవైనా దీన్ని విగ్రహమే అంటారు. విగ్రహములలో దేవుడు లేడు. యేసు ప్రభు ఫోటోనే ఇది, కానీ గుర్తింపు కోసం అంతే. కానీ ఇలా జీవము లేదు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. కనుక ఆయన ఆత్మ గనుక, ఆత్మదేవుడు కనుక ఆయన నమ్మాలి. విగ్రహాలలో ప్రభు ఉండడు. కాకపోతే ఆయన స్వరూపము అని చెప్పేసి అన్నట్టుగా మనుషుల యొక్క శిల్ప కారులు దాన్ని చెక్కినటువంటి తీసినటువంటి ఇవి బొమ్మలేవి. కాబట్టి హరీష్ ఈ లోకంలో జీవించిన జీవితము నీది. ఎన్నో రకాలుగా సినిమాలు తడవచ్చు, తాగవచ్చు, లేక పాపంలో నిజం చెప్పాలంటే పాపంలో జీవించవచ్చు. కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నీవు ఆయన కొరకు నువ్వు జీవిస్తావా? ప్రభు అంటుండు, క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్ష విధి లేదు, నమ్మి బాప్తిసం పొందువానికి శిక్ష విధి లేదు. నమ్మడం అంటే ప్రభువును నమ్మి బాప్తిసం తీసుకున్న ప్రతి వాడు కూడా ప్రతి ఆదివారము పునరుద్ధాన దినమున దేవుని మందిరంలో కనబడాలి. ఇంకోటి ఏంటంటే, లోకంలో ఉన్న అలవాట్లు మాత్రం సీమే కానీ, సిగరెటే కానీ, తంబాకు కానీ, గుడికే కానీ ఇలాంటి లోక సంబంధమైనవి మాత్రం మళ్ళీ తినకూడదు. దేవుడు విగ్రహం కాదు, దేవుడు నిన్ను పుట్టించిన దేవుడు, ఆయన ఆత్మదేవుడు కనుక ఇది నీ ఇష్టంతో తీసుకుంటున్నావా బాప్తిసం, లేకపోతే ఎవరైనా బలవంతంతో తీసుకుంటున్నావా? గట్టిగాను నా ఇష్టం, గట్టిగాను నా ఇష్టం. నీ ఇష్టంతో తీసుకుంటున్నావు. ఎవరిని బలవంతం చేయాలి? నీ ఊరోళ్ళు కానీ,